ఉద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ ఇక నుండి అన్నీ బంద్. ఇంటర్నెట్ డెస్క్ కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిలిపివేసింది. కోవిడ్ వేళ ఉద్యోగులు తమ వైద్య ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్ఓ సదుపాయాన్ని తీసుకువచ్చింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ సందర్భంగా ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. రెండో వేవ్ వచ్చినప్పుడు మళ్లీ దీన్ని పునరుద్ధరించారు. అలా దాదాపు 4 ఏళ్లుగా అందుబాటులో ఉంది. తొలుత ఒకసారి మాత్రమే అడ్వాన్స్ పొందే అవకాశం కల్పించిన తర్వాత పలుమార్లు విత్డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇందులో భాగంగా 3 నెలల బేసిక్ ప్లస్ డిఏ లేదా ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న 75% వరకు మొత్తం విత్డ్రాకు అనుమతించారు. కోవిడ్ సమయంలో చాలా మందికి ఈ సౌకర్యం ఉపకరించింది. అయితే ఈ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ను మరికొందరు ఇతర అవసరాలకు కూడా వాడుకున్నారని, దీనివల్ల వారి రిటైర్మెంట్ సేవింగ్స్ పై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్ సదుపాయం నిలిచిపోయినప్పటికీ ఇంటి కొనుగోలు, వివాహం, పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని నిర్దిష్ట పరిమితి మేరకు ఉపసంహరించుకునేలా వెసులుబాటు ఉంది. సో ఇదే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్.